శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనము. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటుయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునెత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, గమనించండి. నీతిమంతులు శ్రమలు పొందుకోవడం, దుష్టులు శ్రమలను తప్పించుకోవడం చూసి మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? చెడు జరిగించిన వ్యక్తి క్రైస్తవుడని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి అయినా సరే ఉన్నత స్థాయికి వెళ్ళడం మీకు చేదు అనుభవాన్ని మిగిల్చి ఉండొచ్చు. అటువంటి పరిస్థితిని మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అలాగైతే ఈ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది ప్రియులారా. ఎందుకంటే మనలను ఎవరైనా గాయపరచబడినప్పుడు, మనకు అన్యాయం జరిగినప్పుడు మనం ఆ భారాన్ని భరించి, ఈరోజు ఈ లోకంలో వాస్తవంగా జరిగేది ఇదే కదా, నిజమైన న్యాయం దక్కడం లేదని గ్రహించుకోవాలి. అయితే ఎంతో కొంత న్యాయం జరగక తప్పదు. చట్టం తన పని తను చేస్తోంది కాబట్టి అందుకు మనం అందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే మౌలికంగా మంచి చేస్తున్నటువంటి వారు హింసకు గురవుతూ దుష్టులు ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారంటే అది చాలా బాధాకరం. ఈ అసమానంతోనే కూడినటువంటి భారాన్ని మనం అంగీకరించాలి. లోకంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు అలాగే ఉన్నాయి ప్రియులారా. ఈ పరిస్థితిని ప్రభువుకు విడిచిపెట్టాలి. ఎవరైనా చేయకూడని చేస్తున్నప్పుడు మనం వెంటనే ఆ తప్పును సరిచేసుకోవాలి. ఆ తప్పు చేసిన వారిని శిక్షించాలని ఆశిస్తాం కదా, అయితే దాన్ని మనం దేవునికే వదిలిపెట్టాలి. ఎందుకంటే పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి కొన్నిసార్లు ఈ లోకంలో న్యాయం లోపించినట్లు కనిపిస్తుంది. దీన్ని మీరు ఎదుర్కోవాలి ప్రియులారా. అసమానత మీకే ఎదురైతే మీ భారాన్ని ప్రభువుకు విడిచిపెట్టండి. మీ సమస్య పరిష్కారానికి ఓపికగా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండండి. దేవుడే ప్రజలకు శ్రేష్టమైనటువంటి న్యాయాన్ని సమకూరుస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు ఇప్పుడు ధ్యానించినటువంటి వర్తమాన ప్రకారంగా ఎంతమంది అయితే పిల్లలు వారి సమస్యలు ఎదుర్కొంటున్నారో మాకు తెలియదు, కానీ నిశ్చయముగా వారి జీవితాల్లో మీరు తోడుగా ఉండండి. వారి జీవితంలో చక్కగా నడుపుటకును గడపుటకును సహాయం చేయండి. కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నైనా వారు ఏ నేరం చేసినా కూడా ప్రభు దయతో మీరు క్షమించే హృదయం కలిగిన వారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో, ఈ పునరుద్ధానిక దినములో మీ సన్నిధికి వచ్చే ప్రతి విశ్వాసాన్ని మీరు పేరు పెట్టి పిలిచి మహిమ పొంది వారి ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తారని శ్వాసంగా నమ్మచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.